అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా గౌరవం ఉందండి. అంటే నేను సభాపతిగా ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, చాలా సీనియర్ ఆయన. ఎందుకు ఆ విధంగా మాట్లాడారో మన నాకు తెలియదు, ఎవరు మాట్లాడారో కూడా తెలియదు. అది పూర్తిగా అవాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి. అది కరెక్ట్ కదా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఎన్డీఏ కూటమిలో మా బాధ్యత, కూటమి మరింత బలోపేతం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. నాదన మన డిమాండ్ ఏంటి? నాగేశ్వర్ ఉపసంహరించుకోవాలి కదా, అంతేగా డిమాండ్. నేను బేషరతుగా ఎలాంటి బేషిజాలకు పోకుండా చర్చబిషలు లేకుండా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను. అయిపోయిందిగా చర్చ. ఇప్పుడు ఓపెన్ చెప్తున్నా కదా, నేను ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. ఫర్గెట్ వాట్ ఎవర్ హస్ బిన్ డన్. నాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను చెప్పాను, నేను వెరిఫై కొద్దిగా చేసుకోవాల్సి ఉండే అని అనుకొని నాదెళ్ల మనోహర్ పైన గౌరవంతో ఆయన సభాపతిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీ, ఈ చర్చ డైవర్ట్ కావద్దు కనుక నేను ఉపసంహరించుకుంటున్నాను. మన ఈ మధ్యన విశ్లేషకులు ఒక ఆయన, నేను అమిత్ షా గారు మాట్లాడుకుంటామంటే ఆయన పక్కనే ఉండి విన్నట్టుగా మాట్లాడారు. అంటే నాకు ఆయన అంటే చాలా గౌరవం, నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఆయన ఇంట్లో పెళ్లికి కూడా వెళ్ళాను నేను. హియర్సే అనేది విశ్లేషకులు మాట్లాడకూడదు. ఇప్పుడు పలానోళ్ళు చెప్పారు నాకు, అథారిటీ వాళ్ళు ఎవరు చెప్పలేరు. టఫెస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ శ్రీ అమిత్ షా గారు, ఆయనకి నేను ఏదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట. ఇది వీరు విన్నారంట. నాకు ఏమనిపిస్తుంటే, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరో మాట్లాడితే వేరు, ఒక క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకులు ఇలా మాట్లాడితే తప్పదు. అమిత్ షా గారి పేరు వినిపిస్తే మటుకు నాకు తప్పు అనిపించింది, అది నేను ఖండించాలనిపించింది. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారితో అమిత్ షా గారితో మాట్లాడితే ఇవే కనిపిస్తాయి, ఇంకేం ఉండవు మాకు సమస్యలు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ పెరుగుదల కోసం, మీ ఎదుగుదల కోసం పంచింగ్ బ్యాగ్ లాగా వాడుకుంది చాలు, ఇంకా ఆపేసేయండి. నా సహనం ఇంక ఇప్పుడు దాకా చూపించాను. ఒక పుష్కరం తర్వాత నేను నా సహనం భరించాను, అందరినీ భరించాను. ఇక భరించడాలలో కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఎవరికైనా సరే.